విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందిపుచ్చుకోవాలన్నారు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య లింబాద్రి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తపస్య కాలేజ్ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. పట్టభద్రులైన 500 మంది విద్యార్థులకు పట్టాలను అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని లింబాద్రి వెల్లడించారు. వ్యాపారం, ఉద్యోగ అవకాశాలకు కావలసిన నైపుణ్యాలు అందించడంలో తపస్య విద్యా సంస్థలను అభినందించారు. అతి తక్కువ కాలంలోనే కాలేజీలను ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కువ మందిని గ్రాడ్యుయేట్లుగా తీర్చిదిద్దిన ఘనత తపస్య విద్యా సంస్థలదే అని చెప్పారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య లింబాద్రి. ఈ కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయాల పరీక్షల నియంత్రణ అధికారి రాములు, తపస్య కళాశాలల చైర్మన్, సెంట్రల్ కౌన్సిల్ చార్టర్డ్ అకౌంట్స్ మెంబర్ సిఏ శ్రీధర్ ముప్పాల పాల్గొన్నారు. ఈరోజు తపస్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థుల యొక్క గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం జరుగుతున్నది. ఈ గ్రాడ్యుయేషన్ డే శుభ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఈ గ్రూప్ తపస్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్పర్సన్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెంబర్ సిఏ శ్రీధర్ గారు, అట్లాగే శ్రీనివాస్ గారు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నేను విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. పిల్లలకి ఒక నాణ్యమైనటువంటి విద్యను, నైపుణ్యాన్ని అందించేటువంటి విద్యను పొందడానికి ఇలాంటి మంచి ఇన్స్టిట్యూషన్స్లో వారిని జాయిన్ చేయటం జరిగింది. అంతేకాకుండా విద్యార్థులకు మనం ఇచ్చే సందేశం ఏంటంటే, విద్యార్థులందరూ కూడా ఈ సమకాలీన ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా సాంకేతిక పరంగా వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలకు కావలసినటువంటి నైపుణ్యాల్ని, అట్లాగే వ్యాపారాలకు అవసరమైనటువంటి నైపుణ్యాలని, మానవ విలువలతో కూడినటువంటి విద్యను పొందడానికి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఎంతో గొప్పగా కృషి చేస్తున్నాయి.